కామాంధులు కన్ను మిన్ను కానరు, కామంతో కళ్ళు మూసుకుపోతాయి. ముక్కు పచ్చలారని చిన్నారుల నుండి పండు ముసలి వరకు కూడా అందరినీ అదే దృష్టితో చూస్తారు. సమాజంలో మానవ ముఖాల్లా సంచరించే వీళ్ళు అదును కోసం ఎదురు చూస్తారు. ఇక అది దొరికిందంటే చాలు కామ పిశాచుల్లా రెచ్చిపోయి కాటేస్తారు. వీరి భయానికి ఇంటి గడప దాటి చిన్నారులు, మహిళలు, చివరికి వృద్ధులు కూడా బయటికి అడుగు పెట్టడానికి భయపడతారు. ఇక గడప దాటిన ఆడవాళ్ళు సేఫ్గా ఇంటికి చేరుకోవాలంటే అదే 10,000 అన్నట్టుగా పరిస్థితులున్నాయి. అయితే ఈ కామ పిశాచుల కళ్ళు చివరికి చనిపోయిన ఆడవాళ్ళపైన కూడా పడ్డాయి. దీంతో శవాలను కూడా నీచ్ కమేనగాళ్ళు వదిలిపెట్టడం లేదు. ఆసుపత్రి మార్చులలో ఏకంగా మహిళ శవంతోనే శృంగారానికి పాల్పడ్డాడు ఓ కామ పిశాచి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మధ్యప్రదేశ్లో ప్రస్తుతం దుమారాన్ని రేపుతోంది. ప్రాణం లేని శవాలను సైతం కామ పిశాచులు వదలట్లేదు. ఆసుపత్రి మార్చులలో స్ట్రెచర్పై ఉన్న మహిళ శవాన్ని పక్కకు లాక్కెళ్లి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. గత ఏడాది జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది. నిందితుడిని అరెస్ట్ కావడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ జిల్లాలోని కాక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చరీలో గత ఏడాది ఏప్రిల్ 18వ తేదీన పోస్ట్ మార్టం కోసం ఒక మహిళ మృతదేహాన్ని తీసుకువచ్చారు. అయితే స్ట్రెచర్పై తీసుకువచ్చిన ఆ మహిళ మృతదేహాన్ని చూసిన ఓ వ్యక్తికి దుర్బుద్ధి కలిగింది. స్ట్రెచర్పై నుండి ఇక డెడ్ బాడీని పక్కకు లాక్కెళ్లి లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఆ రోజున సాయంత్రం 6:45 ఈ దారుణం జరిగినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. దీంతో ఏడాది కింద జరిగినటువంటి ఈ సంఘటన తాజాగా బయటపడింది. దీంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆదియా ధవార్ ఈ నెల 7వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి వేట కొనసాగించారు. చివరికి ఆ కామాంధుడు పోలీసులకు చిక్కాడు. ఇక బౌరాఘాట్ ప్రాంతంలోని తంగియాపాట్ గ్రామానికి చెందినటువంటి 25 ఏళ్ల నీలేష్ బిలాలను నిందితునిగా గుర్తించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ కోసం జైలుకు తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మధ్యప్రదేశ్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఇంటి నుండి బయటకు వచ్చిన ఆడవాళ్లకు పూర్తి భద్రత కల్పించే విషయంలో విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో కనీసం మార్చిలో ఆడవాళ్ల శవాలకు కూడా భద్రత లేకుండా పోతోందని జనం గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ సంఘటనపై మానవ హక్కుల సంఘం కూడా సీరియస్ అయింది.